హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి మార్కెట్ స్క్వేర్ దగ్గర ఒక ఆర్ట్ ఫేర్ అయితే జరుగుతుంది అండ్ అలాగే పిరోగి ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సో అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీకెండ్ వచ్చిందంటే చాలు అందరూ మార్కెట్ స్క్వేర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో అక్కడ ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటుంది. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అందుకే చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ 2 years అవుతుంది మేము స్టిల్ ఎప్పుడైనా బోర్ కొట్టిందంటే ఈ మార్కెట్ స్క్వేర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇప్పుడైతే ఫోక్ ఆర్ట్ ఫేర్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్ వస్తువులన్నీ మనము ఇక్కడ స్టాల్స్ అన్ని పెట్టి ఉంటారు. అండ్ అలాగే కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. మనం ఏదైనా ట్రెడిషనల్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. సో ఇలాంటి ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ జరిగినప్పుడే ఇక్కడ అన్ని స్టాల్స్ అన్ని ఓపెన్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఈస్టర్ అండ్ క్రిస్మస్ అప్పుడైతే 1 month ముందే ఈ స్టాల్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటారు. అండ్ చాలా స్టాల్స్ ఎక్కువగా ఉంటాయి. సో చాలా టైం పాస్ అవుతుంది. ఇలాంటి స్టాల్స్ పెట్టినప్పుడు డెఫినెట్ గా విజిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పోలాండ్ వాళ్ళ కల్చర్ ఏంటి అండ్ వాళ్ళ ట్రెడిషనల్ ఐటమ్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి అనేది మొత్తం మనము ఈ స్టాల్స్లలో అన్ని చూడొచ్చు. అండ్ మనం కూడా ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ గుర్రం చూడగానే నువ్వు వస్తానంటే నేను వద్దంటే అన్న మూవీలో త్రిష పట్టుకొని ఉంటుంది కదా వాళ్ళ అన్న ఇచ్చిన గుర్రం అని. సో ఆ సీన్ అయితే గుర్తొచ్చింది.
తాత చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాడు. వుడెన్ నేమ్స్ అయితే అప్పటికప్పుడు తయారు చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి వుడెన్ కొన్ని బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదా, సో అలా బొమ్మలు షేప్స్ కావాలంటే చేసిస్తున్నాడు. అండ్ అలాగే మన నేమ్స్ ఏదైతే ఉన్నాయో అది అడిగితే చేసిస్తున్నాడు. ఆల్రెడీ కొన్ని నేమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. 15 స్లోటీ చార్జ్ చేస్తున్నారు. అన్ని షాప్స్ లలో అందరు నాకు పెద్దవాళ్లే కనిపిస్తున్నారు. ఎంతో ఓర్పుగా ఈ ప్రోడక్ట్స్ అయితే తయారు చేశారు. నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ కి మెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టోపీలు అండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి ఒక్కొక్కటి 200 స్లోటీ 150 స్లోటీ ప్రైస్ అయితే చార్జ్ చేస్తారు. పిరోగి ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో రకరకాల పిరోగి మనం టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ పిరోగీస్ పోలిష్ వాళ్ళ ఫేమస్ ఫుడ్ అన్నమాట. సో డంప్లింగ్స్ చాలా బాగుంటాయి టేస్ట్. సో మనకి అక్కడ ఇంగ్లీష్ అండ్ పోలిష్ లో మెన్షన్ చేసి ఉంటారు. ఒక్కొక్క పిరోగి 5 స్లోటీ 10 స్లోటీ అలా ఉంటుంది. మనకు నచ్చిన పిరోగీస్ మనం ఒక ప్లేట్ లో చూస్ చేసుకోవచ్చు. సో అందరు కొన్ని డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. సో పిరోగీస్ అయితే భలే కలర్ఫుల్ గా ఉన్నాయి. కానీ మేము మాత్రము పొటాటో అండ్ చీజ్ పిరోగీస్ అయితే తీసుకున్నాము. అండ్ మనకి ఫేవరెట్ సాస్ కూడా అడుగుతారు, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఈ చీజ్ పిరోగీస్ అయితే పిల్లలకి బాగా ఇష్టము, అందుకే ఇవే టేస్ట్ చేస్తున్నాము. వాల్టీ వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.